ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు, కుటుంబాలు భయంతో ఉన్నారు. ఈరోజు పూర్తి డీటెయిల్స్ చూద్దాం. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గత నెలలో పార్లమెంట్లో చెప్పినట్టు ఇరాన్లో 16 ప్రావిన్స్లలో మొత్తం 9,000 నుంచి 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో మెజారిటీ విద్యార్థులు, వారి కుటుంబాలు, వర్కర్లు, పిలిగ్రిమ్స్, సీఫేరర్లు ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న దాడుల వల్ల టెహ్రాన్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో విద్యార్థులు స్టక్ అయ్యారు. సుమారు 3,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని రిపోర్టులు వస్తున్నాయి. వీరిలో 2,000 మంది కాశ్మీరీ స్టూడెంట్స్, వీరిలో 1,100 నుంచి 1,200 మంది ఇంకా కాన్ఫ్లిక్ట్ జోన్లలో ఉన్నారు. చాలామంది మెడికల్ స్టూడెంట్స్ మార్చి పరీక్షల కోసం ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ డేంజర్లో ఉంది. భారత ఎంబసీ టెహ్రాన్లో ఉన్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలా మందిని టెహ్రాన్ నుంచి కోమ్ వంటి సేఫ్ సిటీలకు బస్సుల్లో తరలించారు. అక్కడ ట్రాన్స్పోర్ట్, ఫుడ్, అకామిడేషన్ అరేంజ్ చేశారు. కానీ కొందరు విద్యార్థులు ఎంబసీ ఆఫర్ రిజెక్ట్ చేసి టెహ్రాన్లోనే ఉన్నారు. ఎంబసీ అడ్వైజరీ కొన్ని జాగ్రత్తలు చెప్తోంది. ఇండోర్స్లో ఉండండి, విండోస్కు దగ్గరకు వెళ్లకుండా, ప్రొటెస్ట్ ఏరియాలకు దూరంగా ఉండమని ఎక్స్ట్రీమ్ కాషన్ పాటించమంటోంది. విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సైరన్లు మోగుతున్నాయి, పేలుళ్లు వినిపిస్తున్నాయి అని భయంతో ఎంబసీ ఎంఈఏకి అపీల్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పీఎం మోదీకి లేఖ రాసి ఫుల్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఫ్యామిలీలు ఆందోళన చెందుతున్నాయి. ఫ్లైట్స్ లేకపోవడం, ల్యాండ్ బోర్డర్ల ద్వారా ఆర్మేనియా, అజర్బైజాన్ వెళ్లాలని ఆలోచిస్తున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే అడ్వైజరీలు ఇచ్చింది. నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ అవాయిడ్ చేయమని, కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా వెళ్ళిపోమంటోంది. ఎవాక్యుయేషన్ ప్లాన్ రెడీగా ఉంది. కానీ ప్రస్తుతం స్టాండర్డ్ అని చూడట్లేదు. ఎందుకంటే ఎయిర్ స్పేస్ ఓపెన్ ఉంది. కానీ పరిస్థితి మరింత వర్స్ అయితే సీసీఎస్ మీటింగ్లు జరిగి ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేస్తారు.